ఎవరిలో అయితే షుగర్ కంట్రోల్లో ఉండదో అండ్ ఎవరిలో అయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ రావడానికి అండ్ క్రానిక్ ప్రోస్టేటిస్ లాగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ క్రానిక్ ప్రోస్టేటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ ఉండే పేషెంట్స్ లో ఫస్ట్ మనము వాళ్ళకి అసలు ఆ టెస్టిస్ లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి కారణం ఏమిటి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇన్ఫ్లమేషన్ రావడానికి షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ప్లస్ యూరినరీ ప్రాబ్లం ఏమైనా ఉందని చెక్ చేసుకోవాలి. వన్స్ అది చెక్ చేసుకున్న తర్వాత చాలా మంది పేషెంట్స్ లో యాంటీబయాటిక్స్ తోనే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. కానీ కొంతమంది పేషెంట్స్ లో ఎన్ని రకాలైన యాంటీబయాటిక్స్ వాడుకున్నా కూడా వాళ్ళకి ఆ పెల్విస్ రీజన్ లో ఉండే పెయిన్ డిస్కంఫర్ట్ తగ్గదు. కంటిన్యూస్ గా పెల్విస్ రీజన్ లో డిస్కంఫర్ట్ పెయిన్ తో అనీజీగా కూర్చోటానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఎక్కువ బరువులు ఎత్తినా కూడా లేకపోతే కొంత ఈ మసాలా ఫుడ్ అట్లాంటివి తీసుకున్నా కూడా ఈ పెల్విస్ రీజన్ లో పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడతా ఉంటారు అండ్ సెక్షువల్ గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. సో ఎవరిలో అయితే మెడిసిన్స్ వాడుతున్నా ఈ ప్రాబ్లం క్లియర్ అవక ఈ పెయిన్తో కానీ లేకపోతే డిస్కంఫర్ట్తో కానీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్ నెక్స్ట్ ఏంటి అనంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనంటే ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ వాడతా ట్యాబ్లెట్స్తో కూడా ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ తగ్గక అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఫస్ట్ కంపల్సరీగా వాళ్ళకి అంతకు ముందు ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ యాక్టివ్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వాలి. దాంతోపాటు డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవ్వాలి.